నమస్తే వెల్కమ్ టు NITV తెలుగు న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం ఊట్లపల్లి గ్రామం నందు శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం నందు 365 ప్రమిదల జ్యోతిర్లింగార్చన కార్యక్రమాన్ని ఘనంగా గుడి ఆవరణంలో నిండుగా చేయడం జరిగింది. కార్యక్రమానికి గ్రామస్తులు చిన్న మరియు పెద్ద అనే భేదం లేకుండా కార్యక్రమాన్ని జయప్రదం చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా ఎవరైతే కార్తీక మాసంలో దీపారాధనను చేసి ఒక దీపాన్ని అయినా వెలిగించినట్లయితే కోటి దీపాలకు వెలుగునిచ్చినట్లని దానివల్ల మహాపుణ్యం తగ్గుతుందని గురువు గారు ఈనాడు గ్రామస్తులందరికీ తెలియజేశారు. ఇదే రకంగా గుడి ప్రెసిడెంట్ అయిన దాసరి రాంబాబు కార్యక్రమాన్ని జయప్రదం చేసిన గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. శాంతం పద్మాసనస్థం శశిధరముకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రంచ ఖడ్గం వరషమభయరం దక్షభాగే వహంతం నాగం పాశంచ ఘంటాం ప్రళయవతవహం శాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణిరేభం పార్వతీశం నమామి. ఓం నమ శివాయ. శివుడు శివ ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు అని చెప్పి మనకి చాలామంది పెద్దలు చెప్పడం జరిగింది. ఆ మాటలు మనం విని దాన్ని కొంతమంది ఆచరిస్తున్నది జరుగుతుంది. అయితే ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్ళు చేసే పాపమంతా కూడా నిప్పులో పత్తి వేస్తే ఎలాగ వెంటనే దగ్ధమైపోతుందో ఆ విధంగా దగ్ధమైపోతుంటే ఒక ఓం నమ శివాయ శివపంచాక్షరి వల్ల. అలాంటి శివపంచాక్షరి వల్లనే అంత మనకి పుణ్యం కలుగుతోంది అంటే ఆ శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి స్వరూపం జ్యోతి స్వరూపం. ఎందుకంటే ఆయన నిరంతరం శ్మశాన వాటికలోనే ఉంటాడు. ఆ భస్మం అంటే ఆయనకి ఎంతో ఇష్టం. అలాగే శివుడు అభిషేక ప్రియుడు. ఆయనకి ఎవరైతే అభిషేకం చేసుకుంటారో వాళ్ళకి బంగారంతో చేయండి, వెండితో చేయండి అని చెప్పి ఆయన ఎప్పుడు కూడా కోరుకోలేదు. ఉదకము అంటే నీటితోటి చాలు ఆయనకు అభిషేకం చేసుకుంటే ఆయన అతీతమైన ఫలితాన్ని అందిస్తారు. ఇవన్నీ చేస్తే ఎలా ఇస్తున్నాడు అని ఆయనకు ఇష్టమైనటువంటి జ్యోతి స్వరూపమైనటువంటి దీపారాధన అంటే కార్తీక మాసంలో ఒక దీపారాధన చేస్తే ఉత్తమ గతులు సాధిస్తాము అని చెప్పి మనకి శాస్త్రంలో చెప్పబడింది. అలాంటి ఒక దీపారాధన చేస్తే అంత పుణ్యం కలుగుతుంది అంటే మనం చేసినది ఈరోజు 365 ప్రమిదలు. మనకి సంవత్సరానికి 365 రోజులు. ఈరోజు మనం మహాజ్యోతిర్లింగార్చన అనే కార్యక్రమాన్ని చేసుకున్నాం. అంటే మహా అంటే గొప్పది అని అర్థం. ఈ గొప్పదైనటువంటి దీపాల్లో కల్లా గొప్పదైనటువంటి జ్యోతిర్లింగార్చన అనే దీపాన్ని మనం భక్తులందరి చేత కూడా చేయించి ఆ స్వామివారి యొక్క శివ సాయుధ్యాన్ని పొందే విధంగా మనం పూజ చేసుకుని ఆ స్వామివారికి అనుగ్రహాన్ని పొందేలా మనం జ్యోతిర్లింగార్చన ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఈ యొక్క జ్యోతిర్లింగార్చనకి శివుడు ఏ విధంగా ఉంటాడు అంటే కనుక మంత్రపూర్వకంలో మనం తెలుసుకోవాలి. అంటే మనం ఇప్పుడు పెట్టే ఫోటోలైనా ఏదైనా రూపాలైనా మనకు వచ్చేవి ఏంటంటే మన కల్పితం, అంటే మన ఊహ. కానీ భగవంతుడు ఏ విధంగా ఉంటాడు అని మంత్రంలో చెప్పబడింది. ఆయన 11 ద్వారాలలో ఏకాదశ ఆవరణగా అష్టదిక్పాలకులు, త్రిమూర్తిరేశ్వరులు, అష్టగణపతులు, అష్టజలమూర్తులు, తాండవేశ్వరులు, సద్యోజాత పంచబ్రహ్మలు, షట్తారలు, ఏకాదశ రుద్రులు, దక్షిణామూర్తి, చండీశ్వరుడు, అమ్మవారు బాలా త్రిపుర సుందరి, అలాగే చివరిగా మహాలింగేశ్వరుడు. ఇంతమంది తర్వాత శివుడు. అంటే ఆయన చేసేది ఏమిటి? అందరికీ ఆయన స్థలాన్ని అందరికీ పనిచేశాడు. చిన్న దాని మీద ఆయన ఆసనం వేసుకుని కూర్చుని ఆయన నిరంతరం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణో విష్ణోష్ట హృదయం శివ. నిరంతరం విష్ణుమూర్తి నామస్మరణ శివుడు నామస్మరణ విష్ణుమూర్తి చేస్తూ ఉంటారు. అందుకే కార్తీక మాసం శివకేశవాళ్ళకి భేదం లేదు అన్నారు. ఎందుకంటే శివుడికి ఎంత చేస్తే ఫలితం వస్తుందో విష్ణుమూర్తికి చేయడం వల్ల కూడా శివుడు సంతోషిస్తాడు, శివుడికి చేయడం వల్ల విష్ణుమూర్తి సంతోషిస్తాడు. దాన్నే కార్తీక మాసము అంటాం. పౌర్ణమి దాకా ఒక విధంగా, పౌర్ణమి తర్వాత విష్ణుమూర్తికి, పౌర్ణమి ముందు శివుడికి కూడా చేసే యొక్క పూజే కార్తీక మాసంలో మనం చేసే క్షీరాబ్ది ద్వాదశి, కేదారేశ్వర వ్రతము, పౌర్ణమి ఉపవాసాలు, ఏకాదశి ఉపవాసాలు, ఇవన్నీ కూడా కోటి జన్మ ఫలితాన్ని ఇస్తాయి. మనం తెలిసి చేసే పుణ్యం కంటే తెలియకుండా చేసే పుణ్యం చాలా ఉపయోగం. ఎందుకంటే మన కథలో కూడా కార్తీక పురాణంలో చెప్తూ ఉంటారు. ఒక బ్రాహ్మణుడు తెలియకుండానే ఉదయం నుంచి మొదలుకొని ఆకలితో ఉండి సూర్యాస్త సమయం దాకా ఉంటేనే తెలియకుండా పుణ్యాన్ని సంపాదించాడు. అలాంటిది మనందరూ తెలిసి కూడా ఇంత పుణ్యాన్ని మనం సంపాదించుకుంటున్నాం. ఆ పుణ్యంలో ఇంకా భాగం సంపాదించాలి తమ వంశాకురానికి, అంటే తమ పిల్లలకి అందాలి అంటే ఇలాంటి జ్యోతిర్లింగార్చన 365 ప్రమిదలు దీపాన్ని మన ఆలయం అంతా కూడా ఎప్పుడూ కూడా దీపం అన్నది అలంకారంగా ఉండకూడదు, వెలుగునివ్వాలి. అలాంటి ఆలయాలంతటి కూడా వెలిగించేలాగా ఆ మహాజ్యోతిర్లింగేశ్వర స్వామి వారి పూజ చేసుకుని
ఆయన అనుగ్రహంతో దీపారాధన చేసుకుని ఆయనకి ఇష్టమైనటువంటి ప్రసాదాన్ని నైవేద్యం చేసి అందరికీ కూడా పంచి ఆ అనుగ్రహాన్ని మాతో పాటు అందరూ కూడా పంచే విధంగా మేము ఏర్పాటు చేసుకుని ఈ మహాజ్యోతిర్లింగార్చన కార్యక్రమం చేసుకున్నాం. ఇందులో సత్సంకల్పంగా ముందుగా సంకల్పం చేసేటటువంటి ఈ గుడి ప్రెసిడెంట్ అయినటువంటి దాసరి రాంబాబు సంకల్పం చేసి గురుగారు ఇలా చేద్దామని చెప్పి సంకల్పం చేసి ఈ కార్యక్రమాన్ని ఇలా చేయడానికి ప్రేరేపించిన వారు ముందుగా రాంబాబు. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా సభ్యులందరూ నలుగురు లేకపోతే ఏది కూడా సాధ్యం కాదు. కాబట్టి భక్తులు లేకపోతే పూజ ఎవరు చేయించలేరు. భక్తులు ఉన్న వాళ్ళు ఉంటేనే మేము పూజ చేయించగలం. అలాంటి భక్తులందరూ కూడా వచ్చి తమ మధ్య సహాయ సహకారాలు చేసి మహాజ్యోతిర్లింగార్చన కార్యక్రమం దిగ్విజయంగా కావడానికి ముందు భక్తులందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. కాబట్టి ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం అమ్మవారి యొక్క ప్రాంగణంలో చేయడం వల్ల ఆవిడ కూడా సంతోషించి దీపారాధన అనే వెలుగుని ఎలాగైతే వెలుగుతోందో అంత వెలుగుని ఈ భక్తులందరూ కూడా పంచాలి అని చెప్పి అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకుంటూ ఈ యొక్క మహాజ్యోతిర్లింగార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.